ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడి ఎత్తేసినట్టు, అంటే కాడి ఎత్తుకున్నాడు, దాన్ని పారేసినట్లు, ఇక మేము ఉండేది 3 ఏళ్లే అని ఆయన చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యారంగంలో సమూల మార్పులకు సంబంధించి, రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఆయన అసలు పెడుతున్న ఎఫర్ట్స్ అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు మనం ఎక్కడ గమనించలేదు. అంత భారీ ఎత్తున ప్రణాళికలను ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచిస్తున్నాడు. అట్లాగే విద్యా విధానంలో ఇప్పుడు ఏవైతే అంటే పాలసీస్ ఉందో, ఈ పాలసీ అనేది మార్కెట్లో ఉన్న వృత్తులు కానీ, ఇతర అంటే ఉద్యోగాలకు సంబంధించిన డిమాండ్స్ కానీ వాటికి తగిన విధంగా లేదు కనుక, వాటికి మ్యాచ్ అయ్యే విధమైన విద్యా విధానం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. సో దానివల్లనే మామూలుగా డిగ్రీ ఏదైతే ఇప్పుడు అంటే 3 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఏవైతే ఉన్నాయో, ఇవి చదివిన తర్వాత డిగ్రీలు కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్లకు ఆ చదువులతో బయట ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. అంటే బయట స్కిల్స్తో కూడిన వ్యక్తులకు మాత్రమే నైపుణ్యం ఉంటే తప్ప ఉద్యోగం లభించే పరిస్థితి ఏమీ లేవు. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని నూతన విద్యా విధానాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది వేరు, బీఆర్ఎస్ పార్టీ ప్రాపగండ చేస్తున్నది వేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేకుంటే మంత్రులు, లేకుంటే కాంగ్రెస్ నాయకులు దీన్ని చాలా బలంగా క్యాంపెయిన్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న విషయాలు, లేకుంటే ఆయన చేస్తున్న కామెంట్స్ పర్టికులర్గా విద్యారంగానికి సంబంధించి చాలా మౌలికమైన విషయాలు, చాలా కీలకమైన విషయాలు, అండ్ అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధమైన విషయాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించవలసిన అవసరం ఉంది. బీఆర్ఎస్ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఈ నెక్స్ట్ అంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో 2028 అంటే మళ్ళీ ఎలక్షన్స్ నాటికి, అంటే ఈ టర్మ్ సంబంధించి ఆయన ప్లాన్ తయారు చేయమని చెప్పాడు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఒక ప్లాన్, ఒకటేమో తెలంగాణ రైజింగ్ 2047 అనేది ఒక డిఫరెంట్ ఇష్యూ. అంటే టోటల్గా అదొక బ్లూ ప్రింట్, ఎట్లా ఉండాలి తెలంగాణ ఏంటి అనేది 2047కి సంబంధించి అదొక ఇష్యూ. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించిన పాలసీ రూపకల్పన వ్యవహారంలో, అట్లాగే బడ్జెట్కు సంబంధించిన ఇష్యూల్లో 3 years వరకే ఆయన టేకప్ చేయాలనుకుంటున్నాడు. ఇందులో తప్పేం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ గడిచిపోయి, అంటే 2028లో ఎలక్షన్ జరుగుతాయి. సో ఆ తర్వాత 2034లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. అందువల్ల 2034 వరకు ఏది మొత్తంగా పాలసీ రూపకల్పన, బడ్జెట్ సంబంధించిన ప్రొవిజన్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. అందువల్ల ఆయన చాలా కేటగరికల్గా రోడ్ మ్యాప్ను, అంటే నూతన విద్యా విధానానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను ఈ 3 years కోసం రూపొందించమని చెప్పాడు ఆయన. దీన్ని వీళ్ళు ఎట్లా మలిచారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇది ఇక ఆయన 3 ఏళ్ల వరకే ఉంటాడు, 3 ఏళ్ల తర్వాత ఇక తాను ఉండనని రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది. ఇది మొత్తం వీళ్ళ సృష్టి, అంటే వీళ్ళ సృజన ఎవరిది, బీఆర్ఎస్ పార్టీది. అప్పుడే గెలుపు పైన ఆశలు కూడా వదులుకున్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత మంత్రులు కూడా ఆశలు వదులుకున్నారు. తర్వాత ఇంకోటి అంటే ప్రభుత్వంపై రోజు రోజుకు ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. ఇదొక క్రియేషన్. ప్రజల్లో ఒకవేళ వ్యతిరేకత కనుక వస్తే దాన్ని ప్రతిపక్షాలు వాడుకోవచ్చు. వ్యతిరేకత వస్తే అది సహజంగా వ్యతిరేకత రావాలి. మనం చూసాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అరౌండ్ 1999లో విద్యుత్ బిల్లుల పెంపులు, విద్యుత్ ఛార్జీల పెంపుదల పట్ల ప్రజల్లో ఎవరు చెప్పకుండానే ఆగ్రహం పెళ్ళుబుకింది. ప్రజలు ఒక తుఫానులాగా వచ్చి విరుచుకుపడ్డారు. కాల్పులు కూడా జరిగాయి, 3 చనిపోయారు. అది ప్రజల్లో ఆటోమేటిక్గా వచ్చిన వ్యతిరేకత, ఆటోమేటిక్గా వచ్చిన అసంతృప్తి, ఆటోమేటిక్గా వచ్చిన ఆగ్రహం, ఆటోమేటిక్గా వచ్చిన ఆక్రోశం, ఆటోమేటిక్గా వచ్చిన ఒక తిరుగుబాటు. అట్లా ప్రజల్లో
ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని ప్రజలకు అనుకుంటే, వాళ్ళ అనుభవంలోకి వస్తే వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. సరే పొలిటికల్‌గా ఎవరైనా దాన్ని గైడ్ చేయొచ్చు. అప్పట్లో విద్యుత్ ఉద్యమాన్ని లెఫ్ట్ పార్టీలు ఆర్గనైజ్ చేశాయి. సిపిఐ, సిపిఎం పార్టీలు లేదా సిపిఎంఎల్ అటువంటి గ్రూప్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాయి. సో నౌ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రాపగండ ఏంటంటే, ప్రజల్లో రోజు రోజుకు ఆగ్రహం పెరిగిపోతుంది. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు దింపాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు పోలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ఎప్పుడొస్తే అప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసి చెత్తబుట్టలో పారేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రజలు ఎవరంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు అనుకునేది కాదు, బీఆర్ఎస్ ఏమనుకుంటున్నదో ప్రజలు కూడా అనుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ థియరీ ఎట్లా ఉంటుందంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకుల థియరీ ఎట్లా ఉంటుందంటే, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మరెవరైనా సరే వాళ్ళ థియరీ విచిత్రంగా ఉంటుంది. మేము ఏదైతే అనుకుంటున్నామో అది ప్రజలు అనుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే, ప్రజలు అనుకునే అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజలు ఏదైతే కాంక్షిస్తున్నారో దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు. ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే అణువణువున భయం, నిలువెల్ల భయం. వాళ్ళను ఆ భయం వెంటాడుతోంది. మళ్ళీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో ఏమో. మన పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఒక ఏడాదిన్నరలోనే మనం చితికిపోయాం. లేకుంటే పార్టీ కింద మీద ఉంది, ఇంటా బయట సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి నుంచి బయటపడే పరిస్థితి మనకు కనిపించడం లేదు. పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి క్యాడర్లో కూడా లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే, చిన్న చిన్న విషయాలు అంటే లైక్ ఇటువంటిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, విద్యా విధానానికి సంబంధించి ఒక రివ్యూ జరిగింది. విద్యా విధానానికి సంబంధించిన రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి చాలా విషయాలు మాట్లాడాడు. అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న వృత్తులు ఏంటి, చిన్న చిన్నవి కావచ్చు, అది అంటే లైక్ వెల్డింగ్ లాంటిది కావచ్చు, ఫిట్టర్ లాంటిది కావచ్చు, ఇంకా ఇతరత్ర వృత్తులు కావచ్చు. అంటే నిరుద్యోగులు కాకుండా చదువుకొని బయటికి రాగానే వాళ్లకు ఏదో ఒక రకమైన ఉపాధి అవకాశాలు లభించే విధమైన విద్యను అందించడం అనేది ఈ నూతన విద్యా విధానానికి సంబంధించిన ఒక బేసిక్ పాయింట్. అసలు నన్ను అడిగితే బీఆర్ఎస్ మరి కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివారని చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు. పాపం కేసీఆర్ చెప్పాడు కనుక మనం అథెంటిక్గా చెప్పవచ్చు, అరే 80,000 పుస్తకాలు గ్యారంటీగా చదివి ఉంటాడు. కానీ 80,000 పుస్తకాలు చదివిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజానికి ఒక పాలసీ ఉండాలి కదా. విద్యా విధానానికి సంబంధించిన పాలసీ ఏంటి అసలు? కేజీ టు పీజీ అన్నారు, అది అమల్లోకి వచ్చిందా? లేదు. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక విద్యా విధానాన్ని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిమాండ్ సప్లై అనే దానికి సంబంధించిన ఆ పద్ధతిలో మన విద్యార్థుల్ని కూడా తీర్చిదిద్దాలి. వీళ్ళు నిరుద్యోగులుగా మారిపోకూడదు. వాళ్ళు కాలేజీ నుంచి బయటకు రాగానే వాళ్ళు ఏదో ఒక రకమైన వాళ్లకు ఉద్యోగం, ఉపాధి అవకాశం లభించే విధమైన ఏర్పాట్లు జరగాలి అనే అభిప్రాయంతో విద్యా కమిషన్ను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ విద్యా కమిషన్ పనిచేస్తోంది. మరి బీఆర్ఎస్ సమయంలో విద్యా కమిషనే లేదు, రైతు కమిషన్ లేదు, లేదా మరొక కమిషన్ లేదు. అన్ని కమిషన్లకు కేసీఆర్ చైర్మన్, ఏ కమిషన్ ఉండదు, ఏ కమిషన్ అవసరం కూడా లేదు, మేధావులు అవసరం లేదు. ఆకునూరి మురళిని ఎంతగా వేధించారో, ఆకునూరి మురళిని శంకరగిరి మాన్యాలకు పంపించడానికి ఎట్లా ప్రయత్నించారో, ఆయనను ఎట్లా ఇది చేశారో మనమంతా చూసాం. చివరాఖరు జగన్ గుర్తించి ఆయనను పిలిపించి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం వ్యవస్థను ఆయనకు అప్పచెప్పి ఆయన ఆధ్వర్యంలో మొత్తం విద్యా విధానం రూపకల్పన ఇదంతా కూడా చేయించిన విషయం మనకు తెలియంది కాదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి సర్వీసెస్ను గుర్తించి ఆయనను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ విద్యా కమిషన్కు చైర్మన్గా నియమించాడు. సో విద్యా కమిషన్ నియమించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. విద్యా కమిషన్ రేవంత్ రెడ్డి నియమించాడు.
అట్లాగే ఇతరత్ర కూడా అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న అనేక మంది ప్రముఖులు, జయప్రకాష్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, ఇటువంటి వాళ్ళతో కూడా మేధోమథనం చేయడం. అట్లాగే ఈ మేధోమథనం వల్ల అంటే ఎప్పుడైనా సరే 10 మంది కలిసి ఒక మేధోమథనం చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది, ఒక అవుట్కమ్ వస్తుంది. సో అటువంటి విషయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, పర్టికులర్గా విద్యారంగానికి సంబంధించి. నేను పదే పదే చెప్తున్నాను, విద్యాశాఖను నేనే పెట్టుకుంటాను, నేను మరొకరికి ఆ శాఖను ఇవ్వనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘంటాపథంగా చాలాసార్లు చెప్పాడు. ఆయన విద్య పట్ల ఆయనకున్న కమిట్మెంటు, లేకుంటే ఆయన ఆ రంగం పట్ల చూపుతున్న శ్రద్ధ, అవన్నీ ఆయన మాటల్లోనే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయన 3 ఏళ్ల వరకే దీనికి సంబంధించి ఏది రోడ్ మ్యాప్ తయారు చేయాలని చెప్పాడు, ఈ విద్యా విధానానికి సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేయాలని చెప్పాడు. అట్లాగే బడ్జెట్ సంబంధించిన అంటే నిధులకు సంబంధించిన కేటాయింపులు కూడా 3 ఏళ్ల వరకు ఇస్తామని చెప్పాడు. కాబట్టి ఈ 3 ఏళ్ళే, మేము ఉండేది 3 ఏళ్ళే అని రేవంత్ రెడ్డి ఆల్రెడీ కంక్లూజన్కి వచ్చేసాడు. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇంకా దిగిపోతారు అని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రజల్లో ఒక ప్రజల మైండ్ సెట్ మార్చడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నాకు తెలిసి అది పెద్ద వర్కౌట్ అవుతుందని అయితే అనుకోవడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.